వెల్కమ్ టు SRM ట్యూటర్స్ తెలుగు వీడియో. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 29, 2026కు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ MCQs. జాతీయ అంశాలు పాలన. 1. ఏప్రిల్ 2026లో లడఖ్లో ఎన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది? A. 3, B. 4, C. 5, D. 6. సమాధానం C. 5. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లడఖ్లో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అంతకుముందు లడఖ్లో లే మరియు కార్గిల్ అనే 2 జిల్లాలు మాత్రమే ఉండేవి. 2. సుప్రీంకోర్టు ఇటీవల రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సురక్షితమైన రహదారి ప్రయాణం అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొంది? A. ఆర్టికల్ 14, B. ఆర్టికల్ 19, C. ఆర్టికల్ 21, D. ఆర్టికల్ 32. సమాధానం C. ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 జీవించే హక్కు కింద పౌరులకు సురక్షితమైన రహదారి వాతావరణాన్ని కల్పించడం రాష్ట్ర బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ సంబంధాలు మరియు నివేదికలు. 3. ఏప్రిల్ 2026లో భారత్ ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది? A. ఆస్ట్రేలియా, B. యునైటెడ్ కింగ్డమ్, C. న్యూజిలాండ్, D. ఇండోనేషియా. సమాధానం C. న్యూజిలాండ్. ఏప్రిల్ 27, 2026న న్యూఢిల్లీలో భారత్ మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులపై 100% సుంకం మినహాయింపు లభిస్తుంది. 4. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2026 ప్రకారం తీవ్రమైన ఆహార అభావాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? A. నైజీరియా, B. సూడాన్, C. ఆఫ్ఘనిస్తాన్, D. ఇథియోపియా. సమాధానం A. నైజీరియా. ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక 2026 ప్రకారం నైజీరియాలో సుమారు 36 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభావాన్ని ఎదుర్కొంటున్నారు. 5. సిప్రీ నివేదిక 2026 ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేస్తున్న దేశాలలో భారత్ ఏ స్థానంలో ఉంది? A. 3rd, B. 4th, C. 5th, D. 7th. సమాధానం C. 5th. ప్రపంచ రక్షణ వ్యయంలో అమెరికా, చైనా, రష్యా మరియు జర్మనీ తర్వాత భారత్ $92.1 బిలియన్ తో 5వ స్థానంలో ఉంది. ఆర్థికం మరియు పరిశ్రమలు. 6. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య యానోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ ఎక్కడ ప్రారంభించింది? A. మహారాష్ట్ర, B. గుజరాత్, C. పశ్చిమ బెంగాల్, D. తమిళనాడు. సమాధానం C. పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న మహస్తీగ్రిలో దేశంలోనే మొట్టమొదటి లిథియం అయాన్ బ్యాటరీ యానోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. 7. ఏ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి మష్రూమ్ మిషన్ను ప్రకటించింది? A. బీహార్, B. ఆంధ్రప్రదేశ్, C. కర్ణాటక, D. కేరళ. సమాధానం B. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13,000 కోట్ల బడ్జెట్తో రాష్ట్రంలో మష్రూమ్ మిషన్ను ప్రారంభించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక పుట్టగొడుగుల ఉత్పత్తిదారునిగా మార్చడం దీని లక్ష్యం. విద్యా మరియు అవార్డ్స్లు. 8. 13th లోక్మత్ సూర్ జ్యోత్స్నా జాతీయ సంగీత పురస్కారం 2026 ఎవరికి లభించింది? A. సుమిత్రా గుహ, B. పండిట్ లక్ష్మణ్ కృష్ణరావు పండిట్, C. పై ఇద్దరికి, D. జాకిర్ హుసేన్. సమాధానం C. పై ఇద్దరికి. శాస్త్రీయ సంగీతంలో చేసిన కృషికిగాను పద్మశ్రీ సుమిత్రా గుహ మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణరావు పండిట్లకు ఈ పురస్కారం లభించింది. 9. ఏ విశ్వవిద్యాలయం 2026లో జెండర్ ఇన్క్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్పై ఆసియాలోనే మొట్టమొదటి యునెస్కో చైర్ను ప్రారంభించింది? A. సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, B. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, C. బెంగళూరు యూనివర్సిటీ, D. ఐఐటి మెద్రాస్. సమాధానం A. సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఈ ప్రతిష్ఠాత్మక చైర్ను ప్రారంభించింది. క్రీడలు. 10. లండన్ మ్యారథాన్లో 1 hour 59 minutes 30 secondsలో లక్ష్యాన్ని పూర్తిచేసి అధికారికంగా 2 గంటల లోపు మ్యారథాన్ పూర్తి చేసిన మొదటి ఎథ్లీట్ ఎవరు? A. కెల్విన్ కెప్టమ్, B. సెబాస్టియన్ సావే, C. ఎలియూడ్ కిప్చోగే, D. యోమిఫ్ కెజల్చా. సమాధానం B. సెబాస్టియన్ సావే. కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావే అధికారిక రేసు పరిస్థితుల్లో 2 గంటలలోపు మ్యారథాన్ పూర్తిచేసి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 11. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడు ఎవరు? A. రోహిత్ శర్మ, B. విరాట్ కోహ్లీ, C. డేవిడ్ వార్నర్, D. శిఖర్ ధావన్. సమాధానం B. విరాట్ కోహ్లీ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు మైలురాయిని చేరుకున్న ఏకైక బ్యాటర్గా నిలిచారు. ముఖ్యమైన దినోత్సవాలు 12. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28న జరుపుకునే వరల్డ్ వర్క్ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ డేను ఎవరు నిర్వహిస్తారు? ఏ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. బి. అంతర్జాతీయ కార్మిక సంఘం. సి. యునైటెడ్ నేషన్స్. డి. యునెస్కో. సమాధానం బి. అంతర్జాతీయ కార్మిక సంఘం. పని ప్రదేశాల్లో అపాయాలు మరియు వ్యాధుల నివారణను ప్రోత్సహించడానికి 2003 నుంచి ఐఎల్ఓ ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ రోజును నిర్వహిస్తోంది. 13. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. 27 ఏప్రిల్. బి. 28 ఏప్రిల్. సి. 29 ఏప్రిల్. డి. 30 ఏప్రిల్. సమాధానం సి. 29 ఏప్రిల్. క్విక్ రివిజన్. లడఖ్ కొత్త జిల్లాలు నుబ్రా, షామ్, చాంగ్థాంగ్, జన్స్కర్ మరియు ద్రాస్ అనే 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21 జీవించే హక్కు ప్రకారం సురక్షితమైన హైవే ప్రయాణం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ ఏప్రిల్ 27, 2026న భారత్ మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆహార సంక్షోభ నివేదిక 2026 తీవ్రమైన ఆహార అభద్రత ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో నైజీరియా 3.6 కోట్ల మందితో మొదటి స్థానంలో ఉంది. సిప్రీ నివేదిక 2026 ప్రపంచ రక్షణ వ్యయంలో $92.1 బిలియన్ తో భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. యానోడ్ మెటీరియల్ ప్లాంట్ దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ బ్యాటరీ యానోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ప్రారంభించారు. మష్రూమ్ మిషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా 13,000 కోట్ల భారీ బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మష్రూమ్ మిషన్ను ప్రకటించింది. లోక్మత్ సూర్జ్యోత్స్న అవార్డ్ 2026 సంవత్సరానికి గాను ఈ జాతీయ సంగీత పురస్కారాన్ని సుమిత్రా గుహ మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణరావ్ పండిట్ గెలుచుకున్నారు. యునెస్కో చైర్ జెండర్ ఇంక్లూజన్పై ఆసియాలోనే మొదటి యునెస్కో చైర్ను పూణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ప్రారంభించింది. లండన్ మ్యారథాన్ 2026 కెన్యాకు చెందిన సెబాస్టియన్ సావే అధికారిక రేసులో 2 గంటలలోపు మ్యారథాన్ పూర్తిచేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఐపీఎల్ రికార్డ్ ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి మరియు ఏకైక బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కారు. ప్రపంచ పని ప్రదేశ సురక్షిత దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 28న అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.